ఆ రోజుకి ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 6,000 కోట్లు మాత్రమే. ఆ రోజుకి 6,000 కోట్లలోనూ 2,000 కోట్లు బాండ్స్ రూపంలో తీసుకొచ్చారు. బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టింది, ప్రభుత్వం ఖర్చు పెట్టింది 2,000 కోట్లు, 2,000 కోట్లు ఇంకా అప్పుతో తెచ్చారు. అది పక్కన పెడితే అధ్యక్ష, 3 రాజధానులు పన్ను తగ్గిస్తాను. 3 రాజధానులు అనేది మా ప్రభుత్వ విధానం అధ్యక్ష. ఆ రోజు మా పార్టీ విధానం, మా ప్రభుత్వ విధానం 3 రాజధానులు. అలాగే అమరావతిలో ఉన్న ఈ ప్రాంతాన్ని కూడా ఇక్కడ శాసన రాజధాని పెట్టి అభివృద్ధి చేయాలనేది మా పార్టీ విధానం అధ్యక్ష. దాంట్లో ఏ విధమైన డిస్ప్యూట్ లేదు, ఏ విధమైన అభిప్రాయ భేదం లేదు. ఆ ప్రకారం ఆ రోజు చేశాం అధ్యక్ష. ఆ రోజు చెప్పిన తర్వాత ఏ సందర్భంలో అన్నామని చెప్తాను అధ్యక్ష. ఇప్పుడు చెప్పారు కదా, మళ్ళీ నా నోటితో చెప్పడానికి అవసరం లేదు, కానీ మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తానని. ఆ రోజు వచ్చి చూడడానికి వస్తానని ప్రభుత్వంలో పెద్దలు ఆ రోజు మాజీలు వచ్చి చెప్తే ఏముంది, ఇక్కడ 3 సంవత్సరాలు అయింది అమరావతి దాన్ని ప్రారంభించారు. 1,19,000 కోట్ల రూపాయలతో వచ్చి బడ్జెట్తో పెట్టి సుమారు 6,000 కోట్ల రూపాయలు కూడా ఇంకా ఖర్చు పెట్టగా దాన్ని వచ్చి ఆ రకంగా శ్మశానాలుగా దాని నుంచి ఏం చూడడానికి వస్తారయ్యా, దాన్ని ఏంటి చేస్తారు అని చెప్పి అన్నాను అధ్యక్ష. ఎస్ అన్నాను, చెప్తాను, అనలేదు అనట్లేదు కదండి. ఆ సందర్భం అది, ఆ సందర్భం అన్నా. కూర్చోమ్మా, మీరు చెప్పింది మీరు నా పేరు ఎత్తపోతే నేను చెప్పేవాడిని కాదు. నేను అసలు కూర్చొని నాకు సంబంధం లేని విషయం నేను ఎందుకు చెప్తాను? మీ ఇష్టం, మీరేం మాట్లాడుకున్నా మీ ఎల్ఓపి గారికి మీ చీఫ్ విప్ గారికి మీకు ఉన్న హక్కుతో మీరు మాట్లాడతారు. అదే అధ్యక్ష. కాబట్టి దయచేసి ఆ రోజు సందర్భం ఏంటంటే, ఆ రోజు అప్పుడున్న సందర్భంలోనూ విధ్వంసం అని చెప్పారు. ఏదైతే ఇల్లీగల్గా ఉన్న కన్స్ట్రక్షన్స్ ఏవవుతున్నాయో వాటిని కూలడం జరిగింది తప్ప లీగల్గా ఉన్న దాన్ని ఏది ప్రభుత్వం వచ్చి ఎప్పుడు కూడా ఏది కూడా కూల్చదు అధ్యక్ష. ఈ సభ ద్వారా గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తాను, దయచేసి మా ప్రభుత్వ విధానం 3 రాజధానులు. అదే విషయాన్ని నేను మళ్ళీ చెప్పాను, అదే చెప్తున్నాను కూడా అధ్యక్ష. అవసరం ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటి, మీరు ఆ మాట అన్నందుకు మీరు ఏమైనా కాటి కాపరా? దానికి కేబినెట్ సమావేశాలు నిర్వహించారు అంటే మీరు శ్మశాన వాటికలో కేబినెట్ సమావేశాలు నిర్వహించారా? నేను అవి కూడా చదువుతాను అధ్యక్ష. ఎప్పుడెప్పుడు కేబినెట్ సమావేశాలు నేను ఇచ్చేశారు? 10/6/2019, 19/7/2019, 3/9/2019, 16/10/2019 కేబినెట్ సమావేశాలు నిర్వహించుకొని ఆ అసెంబ్లీ అక్కడనే ఉంది, సెక్రటేరియట్ అక్కడే ఉంది. చక్కగా మేము కట్టిస్తే శుభ్రంగా అందులో పరిపాలన చేయాల్సింది పోయి విధ్వంసం చేశారు అందులో కూర్చొని. పైగా మేము శ్మశానం అని దాంతో పోల్చారు. మీరు శ్మశానం దాంతో పోల్చి 5 ఏళ్ళు అక్కడనే కూర్చున్నారు మీరు. విషయం ఏంటంటే, మీరు పెట్టిన ప్రతి బిల్డింగ్ కూడా అది తాత్కాలికమని చెప్పిన మాట మర్చిపోయినట్టుకున్నారు. తాత్కాలికంగా ఒక అద్దెలు తీసుకుని లేకపోతే ఒక టెంపరీ కన్స్ట్రక్షన్ వేసి అందులో చేసుకుని ఆ కార్యక్రమాన్ని వచ్చి పెద్దగా గొప్పగా చెప్పుకుంటే ఎలాగ అధ్యక్ష? అదే అదే ఏ రకంగా అధ్యక్ష? ఈ రోజు ఇక్కడ ఉన్న ఇక్కడ హౌస్ ఇది పర్మనెంట్ కాదు కదా అధ్యక్ష? మీ ఉద్దేశంలోను ఇది టెంపరీ కదా అధ్యక్ష? ఈ టెంపరీ దానికి ఎంత ఖర్చు పెట్టాము అధ్యక్ష? స్క్వేర్ ఫుట్ గా ఆ రోజు 10,500 రూపాయలు ఖర్చు పెట్టాము అధ్యక్ష. 10,500 రూపాయలు ఆ రోజు ఖర్చు అయింది. మీ లెక్కల్లో చూసుకొని మీ దగ్గర రికార్డు. నేను ఏం చెప్తాను, మా అబద్ధం కాదు. అయినప్పుడు కూడా దాని గురించి మాట్లాడలే, నేను దాని గురించి మాట్లాడలే. మీరు స్పష్టమైన మాటకి నేను చెప్పాను. ఏది ఆ రోజున్న సందర్భం ఏంటంటే, మీరు వచ్చి చూడడానికి వస్తుంటే ఏం చూస్తారా, ఇక్కడ ఏం లేదు, ఇక అధికారం ఉన్నప్పుడు వచ్చి కట్టలేదు, 3 సంవత్సరాలు వచ్చి వృధా చేశారు, 6,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు 1,19,000 కోట్లకిను. కాబట్టి ఈ సందర్భంలో ఏం చేస్తారని అనే మాట మాత్రం చెప్పిన మాట వాస్తవం. దానికి ఇప్పటికే కట్టుబడి ఉన్నాను. నేను కట్టుబడి లేదే, నేనేం కాదనలేదు, నేను అనలేదు, నేను తప్పు చెప్తాను, నేను అనలేదే, అదే చెప్పాను నేను. మంత్రి గారు. అధ్యక్ష, అందరిలో కొద్ది సీనియర్ సభ్యులు చాలాసార్లు మంత్రులు చేశారు, కొద్దిగా అనుభవం ఉన్న వ్యక్తి. మేము అనేమంటామంటే ఎప్పుడు కూడా అంటే ఎలాగ తప్పు చెప్పాలనేది వాళ్ళు ఆలోచన చేసి తప్పులు చెప్పడం వాళ్ళ అలవాటు. ఎప్పుడు కూడా అధ్యక్ష, ఇది తాత్కాలికమైనటువంటి శాసనసభ కానీ శాసన మండలి కానీ సెక్రటేరియట్ కానీ ఎప్పుడు మేము అనలేదు అధ్యక్ష. మీరు ఎప్పుడు కూడా మీరు ఏ రికార్డు మీరు తీసుకున్నా సరే మేము ఏం చెప్పాం అధ్యక్ష ఏం చెప్పామంటే ఇది
ట్రాన్సిస్ట్ అంటే మనం పెర్మనెంట్ గా కట్టేలోపు ఇది వాడుకుంటామని చెప్పాం తప్ప ఇది తాత్కాలికమైన పదం ఎక్కడ కూడా రాలేదు అధ్యక్ష. నెంబర్ 1 అధ్యక్ష. నెంబర్ 2, అంత పెద్ద మనిషి శ్మశానం అని ఎందుకు అన్నారంటే మరి ఆయన విజ్ఞతకు వదలొచ్చు. కానీ ఆ రోజుకి ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిందో ఆ రోజు ఇదే శాసనసభలో సమావేశాలు నిర్వహించారు, ఇదే శాసన మండలిలో సమావేశాలు నిర్వహించారు. మేము కట్టినటువంటి సచివాలయంలోనే కేబినెట్ సమావేశాలు పెట్టి పరిపాలన చేశారు. మరి ఇన్ని జరిగిన తర్వాత అటువంటి వ్యక్తి ఆ మాట అన్నం తప్పని చెప్పాం అధ్యక్ష. రెండవది, ఆ రోజు నేను కూడా శాసనసభలో ఉన్నాను. గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఇది డే 1 నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక సామాజిక వర్గం గురించి ఇక్కడ సచివాలయం, ఇక్కడ అమరావతికి రాజధాని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వచ్చిన డబ్బంతా ఇక్కడే ఖర్చు పెట్టేస్తున్నారు, రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగడం లేదని ప్రతి ఒక్కరు అదే మాట్లాడారు అధ్యక్ష. మేము ఆ రోజు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసేటప్పుడు అన్ని ప్రాంతాలకి సమానమైనటువంటి దూరం, ఇది ఒక నూతన విధానంతో విన్ విన్ సిచ్యువేషన్తో ముందుకెళ్తున్నాం, రైతులందరూ అంగీకరించారు, ఈ విధానంతో మేము చేస్తున్నామని చెప్పి శాసనసభలో నేనున్నాను అధ్యక్ష. ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఇప్పుడున్న భూమి సరిపోదు, ఇంకొద్దిగా గ్యాదర్ చేస్తే మనకి సచివాలయానికి చాలా బాగా వస్తుందని చెప్పి నేనేదో అబద్ధం చెప్పడం కాదు అధ్యక్ష. ఇప్పుడు కావాలంటే స్పీచ్లు ఉంటాయి. అటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా 3 రాజధానులు అని చెప్పి 5 సంవత్సరాలు ఎంత బాధ అంటే అధ్యక్ష, ఈరోజు సచివాలయం భవనం, హైకోర్టు ఆ రోజు ఏవైతే మనం ఫౌండేషన్స్ వేసాం అధ్యక్ష, 5 సంవత్సరాలు నీటిలో ములగబెట్టారు అధ్యక్ష. 5 సంవత్సరాలు 8 మాసాల నుంచి ఆ నీరు తొండుతుంటే ఇప్పుడు కూడా రావడం లేదు అధ్యక్ష. ఇవన్నీ మీరు తెలియచేశారా, తెలియక చేశారా? ఒక వ్యక్తి కావాలని చేసినప్పుడు మీలాంటి సీనియర్సేనే కనీసం ఎందుకు చెప్పలేదని మేము బాధపడుతుంటే ఇంకా దాన్ని సమర్థించారు. మాట్లాడితే అధ్యక్ష, మాట్లాడితే మా బొత్స సత్యనారాయణ గారు గౌరవనీయులు, ఇది మీరు 10,500 ఎస్ఎఫ్టీ పెట్టి కట్టేశారు, ప్రజాధనాన్ని వృధా చేశారని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష. విశాఖపట్నం అధ్యక్ష, ఋషికొండ ప్రకృతి వచ్చినటువంటి సంపద. ఋషికొండ కనీసం ఆ ప్రాంత వ్యక్తి సీనియర్ ఎంత తప్పు జరిగింది, అంత తప్పు జరిగింది, దాని గురించి డిస్కషన్కి వెళ్ళక్కర్లేదు. ఈరోజు నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఈరోజు కొత్త ప్రాంతం ఫైల్ టెస్టింగ్లు అన్నీ చేసిన తర్వాత కాంక్రీట్ అది బాగా వేసి ఆ రేటుకి ఇస్తే ఋషికొండ కొండ మీద కట్టింది ఎస్ఎఫ్టీ 26,000 అధ్యక్ష. 26,000 అధ్యక్ష. కమోటీ లక్షల కోట్ల రూపాయలు, లైట్లు లక్షల కోట్ల రూపాయలు. ఈరోజు ఏమైంది? అది దేనికైనా ఉపయోగిస్తున్నారా? మళ్ళీ ఎంత విచిత్రం అంటే అధ్యక్ష, అధ్యక్ష కనీసం ఒక తప్పు చేసిన తర్వాత ప్రజలు సమాజం చేసిన తప్పు అని చెప్పిన తర్వాత కనీసం పశ్చాత్తాపం లేదు. దానికి ఎదురుగా మేమే మునగాళ్ళం, మేమే ఇంత డబ్బు ఖర్చు పెట్టి కట్టాము, మాలాగా మీరు కట్టలేరని ఎదురుదాడి చేస్తుంటే ఇంక ఇటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? దయ ఉంచి మీరు ఆ వేళ శ్మశానం అని అనడం చాలా తప్పు. శ్మశానం అన్న వాళ్ళు ఈ ప్రాంతానికి 5 సంవత్సరాలు మీరు రాకపోతే శ్మశానం అంటే దానికి అర్థం ఉంటుంది. శ్మశానం అని అన్ని రోజు కూడా శ్మశానంలో మాట్లాడారు మీరు, అది నా బాధ. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఇప్పుడు కూడా రైతులకి ఏదో ముష్టంటే తప్పని చెప్పాను నేను. అలాగ మాట్లాడకూడదమ్మా, తప్పది, గౌరవించాలని చెప్పాను. ఎవరివైనా సరే కొంచెం మనకు అనుభవం ఉన్నప్పుడు, తెలిసినప్పుడు మాట దొరుకుతుంది. నేనంత స్పీడ్గా మాట్లాడేటప్పుడు ఒక మాట తప్పు మాట్లాడవచ్చు, మళ్ళీ తెలుసుకొని మనం సరి చేసుకోవాలి. కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు, మీరు సీనియర్. నా బాధ అంతా ఏంటంటే ఆయనకి తెలియకపోయినా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కళ్ళ ముందు చాలా తప్పులు మీకు కూడా తెలుసు. ఆయన ఆబ్సెన్స్లో మీరు కూడా మాట్లాడుకున్నారు, కానీ ఒక్కరు కూడా చెప్పకపోవడం వల్ల 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఎంత దారుణంగా నష్టపోయింది. ఈరోజు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నా. నిన్న మొన్న ఒక శాసనసభ్యుడు అధ్యక్ష
ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడి, అంటే నోరుందని మాట్లాడి ఏదో సోషల్ మీడియాలో పెట్టి ఒక టీవీ పత్రిక ఉందని చెప్పి దాని మీద మీరు స్క్రోల్ చేస్తే మనం మాట్లాడిన మాటలకు అర్థం ఉండాలి. ఒక శాసనసభ్యుడు అధ్యక్ష, ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టుకి ఈ బడ్జెట్లో కేటాయింపులు లేవు. 1000 కోట్లు అవసరమైతే 300 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ ప్రాంతానికి ఎన్డీఏ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని తాటికాయంత అక్షరాలతో టీవీల్లో, పేపర్లో, మీడియాలో మాట్లాడారు. అధ్యక్ష, ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆ ప్రాజెక్ట్ని ప్రారంభోత్సవం చేసి చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేశారు, చెయ్యలేదు. 5 సంవత్సరాల్లో నేనే దగ్గరుండి తవ్వి గొలికి నీరు ఈరోజు వెలిగొండ ప్రాజెక్టులోకి తీసుకెళ్లాను. ఈరోజు జాతికి అంకితం చేస్తున్నానని అచ్చెన్నాయుడు గారు నేను చెప్పడం కాదు, అరగంట టైం ఇస్తే ఆ వీడియోలన్నీ మీరు చూడొచ్చు. అంటే ఒక ప్రాజెక్టుకి కనీసం పూర్తి కాకుండా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే డబ్బులు ఎందుకు? జాతికి అంకితం చేసిన తర్వాత బడ్జెట్లో డబ్బులు ఎందుకు నేను అడుగుతున్నాను? అవసరమేముంది చెప్పండి మీరే. ఒక ప్రాజెక్ట్ ఒక ముఖ్యమంత్రి జాతికి అంకితం చేసిన తర్వాత మళ్ళీ అదే ప్రాజెక్టుకి బడ్జెట్లో కేటాయింపులు ఎవరైనా పెడతారా? అయినా సరే అది ఎలక్షన్ గురించి, స్టంట్ గురించి పెట్టారని. వెలుగొండ ప్రాజెక్టు ఆ జిల్లాకి ఎప్పటి నుంచి అవసరం అని చెప్పి 1000 కోట్లు అవసరం ఉంటే దానికి 300 కోట్ల పరిస్థితి ఏ రకంగా ఉందో మీకు తెలియదా? ఈరోజు మా సోదరుడు రవికుమార్ గారు మాట్లాడుతున్నారు, ఉద్యోగస్తులకు ఏమీ చేయలేదని తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారట. 5 సంవత్సరాలు మంత్రి గారు దయచేసి ఒక్క రోజైనా ఆలోచన చేయాలి. ఒక్క రోజైనా బడ్జెట్ గురించి బడ్జెట్ అధ్యక్ష మాట్లాడారు, డివిజన్ అవుతా ఉంది. మాట్లాడారు అధ్యక్ష. అర్థం చేసుకోండి. ఒక్క రోజైనా 1వ తారీఖు జీతం ఇచ్చారా? ఎంత బాధ! ఉద్యోగస్తులు పిల్లల పెళ్లిళ్ళ గురించి, ఆరోగ్యం గురించి దాచుకున్న డబ్బులు కూడా తీసుకొని ఈ రోజుకి ఇవ్వకపోతే ఉద్యోగస్తులు బాధపడుతుంటే అన్ని చేశామని చెప్పడం లేదు. మేము ఇచ్చిన హామీలన్నీ ఈ రోజే అమలు చేశామని చెప్పడం లేదు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. నేను అడుగుతున్నాను, మాట్లాడితే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద 3,50,000 కోట్లు మేము అకౌంట్లో వేసామని అందరూ మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను, ఎవరు వస్తారు రమ్మనండి. ఇప్పుడు 6 లక్షల కోట్లు అప్పు అంటున్నారు. తాటికాయంత అక్షరాలతో మీకు ఒకవేళ అర్థం కాకపోతే బ్లాక్ బోర్డు ఒకటి తెచ్చి 2019-24లో మీరు ఎక్కడెక్కడ ఎంత అప్పులు వాడారో అన్నీ మేము పెడతాం. 10,40,000 కోట్లు అప్పు వాడారు. 3.5 లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ఇచ్చారు. ఆలోచన చేయాల్సింది ఎక్కడికి వెళ్ళింది? ఒక ప్రాజెక్ట్ కట్టారా? ఒక రోడ్ వేశారా? ఒక పరిశ్రమ తెచ్చారా? ఏం చేశారు మిగతా డబ్బు? ఇవి కాకుండా ప్రకృతి ఇచ్చిన సంపద అధ్యక్ష, ఇసుక మొత్తం సింగిల్ హ్యాండ్. ఈ రోజు మైన్స్ సింగిల్ హ్యాండ్ మీద మంత్రి గారు ప్రజల దగ్గర వచ్చిన రాబడి పోయింది. ప్రకృతి ఇచ్చినటువంటి సంపద మొత్తం దోచేసి ఈ రాష్ట్రాన్ని ఫైనాన్షియల్ గా అతోగతి చేస్తే 8 మాసాల్లో గర్వపడుతున్నాను. నేను కూడా 6 సార్లు ఎమ్మెల్యేగా హామీలు ఇచ్చాం, అధికారంలోకి వచ్చాం. పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. మనం చేయగలం. మంత్రి గారు హామీలు నెరవేర్చగలమా అని ప్రభుత్వం అవసరం ఉంది. ఈ దేశంలో అర్థం చేసుకోండి. 29 రాష్ట్రాలు ఉన్నాయి. బడ్జెట్ సమయాన్ని చెప్తున్నాను, చేయడం 4,000 రూపాయలు పెన్షన్ ఈ దేశంలో ఎక్కడైనా ఇచ్చారా? ఏ రాష్ట్రంలో ఇచ్చారా? సహకరించమని 1,200 ఒక రాష్ట్రంలో 2,200 ఇస్తున్నారు. 4,000 రూపాయల పెన్షన్ 64 లక్షల మందికి 1వ తారీఖే ఇంటికిచ్చి పెన్షన్లు ఇస్తున్నాం. ఇవన్నీ ఒక్కొక్కటి చేసి ఒకటే